నమస్తే. డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా ఉదయ్ భాస్కర్ గారు ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు, ఎంత గట్టి పోటీ ఉంటుంది, మెజారిటీ సంఖ్యతో సహా చెప్తున్నారు. అలాగే పార్లమెంటు స్థానం కూడా ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది, ఈ విషయాలన్నీ చెప్తూ ఉన్నారు. తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక అమలాపురానికి సంబంధించి వీడియో చేయబోతున్నాను. అమలాపురంలో ఎవరు గెలుస్తారు అన్న విషయాన్ని ఉదయ్ భాస్కర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. అమలాపురంలో పార్లమెంట్ స్థానం ఎవరికి ఇస్తున్నారు మీరు? అలాగే నియోజకవర్గాల వారీగా చెప్పండి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తోంది? అమలాపురం పార్లమెంట్ స్థానం కూటమికే ఇచ్చేస్తున్నారు పైన ఆయన. సో ఇక్కడ 16,000 ఓట్లతో కూటమి అభ్యర్థి అమలాపురం పార్లమెంట్ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అమలాపురం పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రాపురం ఇదివరకు నేను చెప్పినట్టే 3,700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా ముమ్మిడివరం 3,000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక అమలాపురం ఎస్సీ అక్కడ కూడా కూటమి అభ్యర్థికే గెలిపే అవకాశాలు 4,000 ఓట్ల పైచిలకు ఒకప్పుడు వైసీపీకి ఉన్నాయి. ఇప్పుడు అది ఇటు తిరిగి ఇక్కడ కూడా కూటమి అభ్యర్థే గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితికి. ఒక నెల రోజుల క్రితం అయితే వైసీపీకి ఉంది అక్కడ అమలాపురం కాన్స్టిట్యున్సీ. ప్రస్తుతం కూటమికి ఉంది. ఇంకా 10 రోజులు ఏం జరుగుతుందో చెప్పలేము. ఎప్పటికప్పుడే ఉంటాయి. బ్యాలెట్ లోకి వెళ్ళిన దాకా కూడా మారిపోయే అవకాశాలు ఉంటాయి. రాజకీయం కాబట్టి ఎప్పుడు ధన ప్రభావం ఇంకా రకరకాల ప్రభావాలు పనిచేస్తుంటాయి కాబట్టి ఈ రోజుకున్న పరిస్థితికి చెప్పే జ్యోతిష్యం అనుకోవటమే. సో రాజోలు ఎస్సీ ఇక్కడ కూడా 2,100 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొత్తపేట కూడా 3,000 టైట్ ఫైట్ లో కూడా 3,000తో కూటమి అభ్యర్థి గెలుస్తాడు. ఇంకా మండపేట 2,900 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూటమి మొత్తం ఇది వరకైతే 4 అన్నాం, ఇప్పుడు కూటమికి 5 వెళ్ళి వైసీపీకి 2 సీట్లు అమలాపురంలో. మొత్తం మీద బాగా టైట్ ఫైట్ లో పార్లమెంటు ఎస్సీ పార్లమెంటు కూటమికే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు కూడా 5 కూటమికి, 2 వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. సో రాజమండ్రికి సంబంధించి చెప్పండి, ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశం ఉంది? అలాగే పార్లమెంట్ స్థానం ఎవరికి వెళ్లే అవకాశం ఉంది? రాజమండ్రి పార్లమెంట్ స్థానంలో 20,000 ఓట్ల పైచిలుకుతో వైసీపీకే గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తే అనపర్తి 9,000 ఓట్లతో వైసీపీకే గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం గెలుపు అవకాశాలు ఈ ఫిగర్లు చెప్తుంది తక్కువగా చెబుతున్నట్టమ్మా. ఇంతకన్నా ఎక్కువ మెజార్టీలు రావచ్చు. ప్రేక్షకులు అన్యదా భావించవద్దు. ఒకవేళ ఎక్కువ మెజార్టీ వస్తే సంతోషించవలసిన విషయమే. మేము చెప్పేది తక్కువ మెజార్టీతో చెప్తున్నాం. ఇది వచ్చేది ఇంత రావచ్చు అని. దీని డబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒకవేళ ఈ మనం చెప్పే 2 రెట్లు పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. గాలి గట్టిగా తోలితే ఈ మెజార్టీలు ఏదైనా సరే. సో మన అన్యదా భావించొద్దని చెబుతూ ఇంకా రాజానగరం వచ్చి టైట్ ఫైట్ జరిగిన కూటమికే 4,000 పైచిలుకుతో ప్రజెంట్ అయితే అవకాశాలు ఉన్నాయి. ఇంకా రాజమండ్రి సిటీ వైసీపీ 3,000 ఓట్లతో అక్కడ మార్గాని భరత్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి రూరల్ 3,250 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొవ్వూరు ఎస్సీ 1,700 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిడదవోలు 2,600 ఓట్లతో కూటమికే గెలిపే అవకాశాలు ఉన్నాయి. ఇక గోపాలపురం ఎస్సీ వైసీపీకి 4,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 4 కూటమికి 3 చూసుకుంటే మొత్తం మీద 20,000 ఓట్లు పైచిలుకుతో పార్లమెంట్ వైసీపీకి వచ్చే అవకాశాలు. ఓకే. సో నర్సాపురానికి చెప్పండి, ఎవరు పార్లమెంట్ స్థానం కైవసం చేసుకుంటారు? నియోజకవర్గాల వారీగా ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది? నర్సాపురం పార్లమెంట్ అయితే 34,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకే అవకాశాలు ఉన్నాయి గెలుపు. సో ఇక్కడ ఆచంట అసెంబ్లీ 8,000 పైచిలుకు ఓట్లతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. రెండోది పాలకొల్లు 3,000 ఓట్లు పైచిలుకుతో కూటమికి అవకాశాలు ఉన్నాయి. ఇక మూడోది నర్సాపురం 5,000 ఓట్లతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. భీమవరం టైట్ ఫైట్ జరిగి ఒక 1,300 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. భీమవరంలో ఉండి ఒకప్పుడు కూటమికి అవకాశాలు ఉన్నాయమ్మా. ఉండిలో ఒక నెల రోజుల క్రితం. ప్రస్తుతం ఉండి మాత్రం
ఒక 7,000 ఓట్లతో ఇప్పుడు ఈ రోజుకి వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అక్కడ త్రిపుల్ ఆర్ గారిని తీసుకొచ్చి పెట్టాకే సీన్ మారిపోయింది. అంతకుముందు అయితే ఉండి కూటమికే నా ఇదిలో నా యొక్క డివైన్ ఆస్ట్రాలజీలో కనపడింది ఏంటంటే 4 రోజుల క్రితం అయితే కూటమికే ఉన్నాయి. ప్రస్తుతం త్రిపుల్ ఆర్ గారు వచ్చాక సినిమా మారి వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో తణుకు టైట్ ఫైట్ లో ఎడ్జిలో బయటపడితే కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక 900 ఓట్లతో 900 ఓట్లు బాగా టైట్ ఫైట్ ఉంటుంది తణుకు. 900 ఓట్లతో ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తాడేపల్లిగూడెం టైట్ ఫైట్ లో ఏముండదు, వారు వన్ సైడ్ అన్నట్టు కూటమికే 7,000 ఓట్లు పైచిలుకుతో కూటమి అభ్యర్థి అక్కడ గెలుస్తున్నాడు. ఇక నరసాపురం పార్లమెంట్ లో 5 కూటమి 5 వైసీపీ 2 కూటమికి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద నరసాపురం పార్లమెంట్ లో 34,000 ఓట్లతో వైసీపీ కైవసం గెలుస్తుంది. సో ఏలూరుకి సంబంధించి చెప్పండి, పార్లమెంట్ స్థానం ఎవరి ఖాతాలో పడబోతోంది, అలాగే నియోజకవర్గాల వారీగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏలూరు పార్లమెంట్ వచ్చి 49,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయమ్మా. ఇంకా ఏలూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలైనటువంటి ఉంగుటూరు ఫస్ట్, అది వైసీపీకి 7,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండోది దెందులూరు 7,900 ఓట్లతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏలూరు కూటమి అభ్యర్థి 5,000 ఓట్లు పైగా మెజార్టీతో గెలుస్తాడు. పోలవరం ఎస్టీ అక్కడ 2,000 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చింతలపూడి ఎస్సీ మా నియోజకవర్గం, అక్కడ కూడా ఇది వరకు టైట్ ఉన్నా సరే ప్రజెంట్ అయితే ఒక 2,500 ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నూజివీడు వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్ల పై చిలుకుతో ప్రతాప్ నాయన్ గారు గెలుస్తారు. రెండోది కైక్లూరు టైట్ ఫైట్, ఇది వరకు అయితే కూటమికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఒక 1,600 ఓట్లతో వైసీపీకి బయటపడచ్చు దోల నాగేశ్వరరావు గారు. ఇంతకు ముందు అయితే కూటమికే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రోజు ఉన్న పరిస్థితికి అయితే 1,600 ఓట్లతో దోల నాగేశ్వరరావు గారు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వారం రోజులు ఉంది, 10 రోజులు ఏం జరుగుద్ది అనేది చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ కి అయితే ఇది వైసీపీకి ఎడ్జిలో 2-3 వస్తాయి కాబట్టి వైసీపీకి ఇక్కడ 6, కూటమికి ఏలూరు అయితే కన్ఫర్మ్ గా కూటమే వస్తుందమ్మా. సో ఏలూరు మొత్తం ఏలూరు పార్లమెంట్ కారుమూరి సునీల్ యాదవ్ ఎంపీగా గెలుస్తాడు. రైట్, అంటే ఏలూరుకి సంబంధించి ఒక 4 స్థానాల వరకు వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఒక 2 టైట్ ఫైట్ ఉంటాయి, 2 టైట్ ఫైట్ ఉంటాయి, ఒకటైతే కన్ఫర్మ్ గా కూటమికి వస్తుంది. రైట్, అదండి విషయం. ఏలూరుకి సంబంధించి పార్లమెంట్ స్థానం అయితే ఖచ్చితంగా ఫ్యానే గెలుచుకుంటుంది, అంటే వైసీపీ గెలుచుకుంటుంది. 4 స్థానాలు కూడా ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉంది. 2 కొంచెం టైట్ ఫైట్, అలాగే కూటమి కేవలం 1 మాత్రమే మంచి మెజారిటీతో గెలుస్తుంది అన్నట్టుగా అనాలిసిస్ చేశారు. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ అవ్వాలి, రిజల్ట్స్ రావాలి, ఆ తర్వాతనే మనకు విషయాలు తెలుస్తాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుస్తుంది. అప్పటి వరకు మీరు చేయాల్సిందల్లా తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎంతవరకు ఏకీభవిస్తారన్న విషయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇక తదుపరి వీడియో కూడా తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే.